ధనస్సు రాశి వాళ్ళకి 15 రోజుల్లో 2 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. లాభంలో బుధ గ్రహ సంచారం బాగుంది, తృతీయంలో రాహు గ్రహ సంచారం చాలా బాగుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. విద్యార్థులకి మంచి నాలెడ్జ్ అనేటువంటిది వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి. తృతీయంలో రాహు వల్ల సిబ్లింగ్స్తో కానీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతో కానీ ఉన్న మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ద్వాదశంలో రవి కుజ 2 గ్రహ సంచారాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్కి సంబంధించినవి కానీ, వాహన ప్రమాదములు జరగడం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి నోటి దాకా వచ్చే ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళడం కానీ, ఏదైనా డీలింగ్స్ కానీ, వ్యవహారాలన్నీ కూడా ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ కనబడుతోంది. బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని పక్కన పెట్టి పని మీద శ్రద్ధ పెట్టగలిగితే, డెడికేషన్తో, ఒక కాన్సన్ట్రేషన్తో ముందుకు వెళ్ళగలిగితే భారీ విజయాన్ని చూసే అవకాశం శని భగవానుడు ఖచ్చితంగా మీకు కల్పిస్తారు. 4వ స్థానంలో శని అంటే అర్ధాష్టమ శని, దీనికోసమే చెప్తూ ఉంటుందండి. అష్టమంలో గురుగ్రహ సంచారం వల్ల చిన్న చిన్న అవమానాలు చూడడం కానీ, ఆర్థిక నష్టాలు చూసే అవకాశం కానీ ఎక్కువగా కనబడుతూ ఉంటుందని చెప్పచ్చు. భాగ్యంలో కేతుగ్రహ సంచారం వల్ల ధనము, ఆర్థికంగా ఫ్లో ఆఫ్ మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తారు. ఆ విషయంలో ఎర్నింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, సేవింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. శని అనేటువంటి ఆయన బాగాలేదు, కేతు అనేటువంటి ఆయన బాగాలేదు. కాబట్టి లాభంలో శుక్రగ్రహ సంచారం బాగాలేదు. దీని మూలాన 15 రోజుల్లో మ్యారిటల్ లైఫ్లో చిన్న చిన్న మాట పట్టింపులు రావడం కానీ, ఏదైనా సినీ నాటక కళారంగాల్లో ఉండేటువంటి ధనస్సు రాశి వాళ్ళకి అవకాశాలు ఇవి కూడా రాకపోవడం కానీ, కొంచెం ఆదరణ తగ్గడం కానీ, ఎనర్జీస్ అనేటువంటివి ఇంతకుముందంతగా మీరు కూడా పెర్ఫామ్ చేయలేకపోవడం కానీ ఈ 15 రోజుల్లో కనబడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఆత్మవిశ్వాసంతో నేను చెయ్యగలను అనేటువంటి సంకల్ప శక్తితో ముందుకు వెళ్ళగలిగితే ఏ పనైనా మీకు సాధ్యం అవుతుంది. ఎందుకనంటే బుధుడు చాలా బాగున్నారు కాబట్టి. ఈవెన్ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే, స్నానం చేసేటప్పుడు పసుపు వేసుకుని నీళ్ళలో స్నానం చేయడం వల్ల గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. గురువారం నాడు గోసేవ ఎక్కువగా చేయండి. గురువారం నాడు శనగలు దానంగా ఇవ్వండి. గురుబలం పెరగడం వల్ల ఆర్థిక వృద్ధి అనేటువంటిది పెరిగి గొప్ప శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు అని చెప్పచ్చు.